అది 1573వ సంవత్సరం. ఆ సమయంలో రాజస్థాన్ లో భగవంత్ దాస్ అనే రాజు ఉండేవాడు. ఆయన గొప్ప వీరుడు, పైగా మొఘల్ చక్రవర్తులకు స్నేహితుడు కూడా. అందుకే తన అక్క బోదాబాయిని అక్బర్ చక్రవర్తికి ఇచ్చి వివాహం చేశాడు. అక్బర్ కొడుకు జహంగీర్కేమో కూతురినిచ్చి పెళ్లి చేశాడు. భగవంత్ దాస్ కి 3 కొడుకులు. వాళ్ళు తండ్రిని మించిన యోధుడు. అందుకే పెద్ద కుమారుడు మాన్ సింగ్ ని అక్బర్ తన సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి. అవును నాన్న, నేను సైన్యాన్ని నడిపిస్తాను. ఇక రెండో కొడుకు మాతో సింగ్ దే. మనం చెప్పుకోబోతున్న కథ ఈయనదే. భగవంత్ దాస్ తన కొడుకు మాతో సింగ్ కోసం జైపూర్ సమీపంలో బాన్గఢ్ అనే రాజ్యాన్ని నిర్మించాడు. ఆ రాజ్యం నడుగొడ్డున ఓ కోటను కట్టాడు. ఈ స్తంభాలను త్వరగా పూర్తి చేయండి. నమూనాలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మహారాజా, పనులు వేగవంతం చేస్తాము. ఓ 200 ఏళ్ల పాటు సుభిక్షితంగా ఉన్న బాన్గఢ్ రాజ్యం అకస్మాత్తుగా ఖాళీ అయిపోయింది. బ్రహ్మాండమైన కోట, దాని చుట్టుపక్కల ఉన్న వందలాది ఇల్లు శిథిలమైపోయాయి. రాత్రైతే చాలు కోట నుంచి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయని, చీకటి పడిన తరువాత కూడా ఎవరైనా కోటలో ఉంటే మాయమైపోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఇక అంతే, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఆ కోటలోకి అడుగు పెట్టడమే మానేశారు. ప్రభుత్వం కూడా సూర్యాస్తమయం తరువాత కోటలోకి అడుగు పెట్టడానికి వీలు లేదని, కాదని ఎవరైనా అడుగు పెడితే శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. బాన్గఢ్ కోటలో దెయ్యాలు తిరుగుతున్నాయని, లోపలికి వెళ్లిన వారికి అవే హాని తలపెడుతున్నాయని ప్రజల నమ్మకం. ఈ విషయంలో ప్రధానంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, బాన్గఢ్ రాజ్యంలో రత్నావతి అనే అందమైన రాజకుమారి ఉండేది. దుష్ట నిగ్రహ శత్రునాశిని. సింగియా అనే తాంత్రికుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దానికి రత్నావతి అంగీకరించకపోవడంతో ఆమె మీద పగ పెంచుకున్నాడు. ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రత్నావతి సింగియాలతో పాటుగా రాజ్యంలోని ప్రజలంతా చనిపోయారు. అలా చనిపోయిన వారు ఆత్మలన్నీ ఇప్పటికీ ఆ బాన్గఢ్ కోటలోనే తిరుగుతున్నాయని ప్రజల నమ్మకం. ఇక రెండవ కథ, బాన్గఢ్ రాజ్యాన్ని స్థాపించే సమయంలో ఆ ప్రదేశంలో బాలక్నాథ్ అనే సాధువు ఉండేవాడు. రాజ్యాన్ని స్థాపించేందుకు తనకి అభ్యంతరం లేదని, కానీ ఆ రాజ్యంలో ఏ కట్టడము తన ఆశ్రమం కంటే ఎత్తు ఉండకూడదని షరతు విధించాడు. ఒకవేళ అదే జరిగితే రాజ్యం నాశనం అయిపోతుందని హెచ్చరించాడు. మొదట్లో ప్రజలంతా ఆ షరతును పాటించారు. కానీ ఒక యువరాజు దీన్ని మూఢనమ్మకంగా భావించి బ్రహ్మాండమైన ఎత్తుతో ఓ కోటను నిర్మించాడు. మన సామ్రాజ్యం వెలుగుతోంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిజమే తండ్రి, ముందుకు వెళ్ళడానికి ఇదే సరైన సమయం. అంతే, బాలక్నాథ్ శాపంతో బాన్గఢ్ రాజ్యం రాత్రికి రాత్రి నాశనమైపోయిందని చెప్తారు. మనం ఆకలితో చచ్చిపోతున్నాం. నేరు లేదు, పొలాలు ఎండిపోయాయి. పిల్లల గతి అంతే. రాజు ఏమైనా చేయాలి. మరి నిజంగా ఆ కోటలో దెయ్యాలు ఉన్నాయా? ఇవన్నీ కల్పితాలంటూ కొట్టుపారేస్తున్నారు చరిత్రకారులు. బాన్గఢ్ పతనానికి వాళ్ళు చెబుతున్న కారణాలు వేరేగా ఉన్నాయి. మొఘలుల పతనం తర్వాత బాన్గఢ్ రాజ్యం కూడా బలహీన పడిపోయింది. సాటి రాజులకు తేలిగ్గా లొంగిపోయారు. 1783లో వచ్చిన కరువు కూడా బాన్గఢ్ ను కుదిపేసింది. ఒకవైపు రక్షణ లేదు, మరోవైపు తిండి లేదు. దాంతో బాన్గఢ్ ప్రజలు దూరదేశాలకు వలస వెళ్లిపోయారు. చరిత్రకారులు ఎన్ని కారణాలు చెబుతున్నా ప్రజల నమ్మకాలు మాత్రం మారడం లేదు. అందుకే దేశంలోనే అత్యంత భయంకర ప్రదేశాల జాబితాలో ఈ కోట మొదటి స్థానంలో ఉంటుంది. అయితే రాణి రత్నావతి సింగియాల కథని నమ్మేవారు ఓ విషయాన్ని తరచూ చెబుతుంటారు. రత్నావతి ఎప్పటికైనా మళ్ళీ జన్మిస్తుందని, అలా మళ్ళీ పుట్టిన తర్వాత బాన్గఢ్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఈ కోటలో ఉన్న ఆత్మలన్నిటికీ విముక్తి లభిస్తుందని అంటారు. అంటే ఎప్పట్లో బాన్గఢ్ భయాలకు ముగింపు లేనట్లే.